యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడిచేయను గాక. అలాగే తల్ల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఈ కూటాన్ని ఏర్పాటు చేసినందుకై మీకే స్తుతులు స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన, నా తండ్రి ఆకర్షించినదే ఎవరు నా ఎదుకు రాలేరని చెప్పిన దేవుడు, ఇదిగో తండ్రి, ఈరోజు ఇక్కడ ఈ కూటాన్ని నువ్వు ఏర్పాటు చేసావంటే నీ చిత్తంలో ప్రభువా నువ్వు ఎవరిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో ఉన్నారో మేము అర్థం చేసుకున్నాం ప్రభువా. ఈ చింతపల్లి గ్రామంలో అయా జగత్తు పునాది వేయబడక మునిపే అయా ముందుగా నువ్వు ఎందనైతే ఎరిగి ఉన్నావు తండ్రి, మనందరినీ కూడా ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను. ఒక మనుషుడు ఆకర్షించలేడు ప్రభువా, ఒక మనుషులు ఆకర్షించడానికి ఏమీ లేదు ప్రభువా. నీవు ఆకర్షించితే ప్రభువా ఖచ్చితంగా ప్రజలు వస్తారు ప్రభువా, నీ బిడ్డలు వస్తారు నాయన. కనుక ఇదిగో నాయన, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే ప్రభువా నా తండ్రి శోధనలో శ్రమల్లో ప్రభువా నా తండ్రి ఇదిగో నాయన, ఎవరైతే స్లావరీలో ప్రభువా బానిసత్వంలో ఉన్నారో ప్రభువా ఈ లోకానికి, వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ వాక్యమే స్వాతంత్ర్యాన్ని ఇచ్చేది ప్రభువా. ఎందుకంటే మీ వాక్యం రాయబడింది, సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుందని ప్రభువా. కేవలం మీ వాక్యం మాత్రమే సత్యమైనది ప్రభువా, మీ మాట మాత్రమే సత్యమైనది ప్రభువా. మీరు అన్నారు, ప్రతి మనిషిని మాట అబద్ధం, నా మాట సత్యం అన్నావు ప్రభువా. కనుక ఈ సాయంకాల సమయంలో మీ మాటలను వినిపించండి ప్రభువా, మీ స్వరమును వినిపించండి ప్రభువా. అయా తద్వారా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. బంధకాల్లో ఉన్న వారిని అయా విడిపించేది నీ వాక్యమే ప్రభువా. అయా నా తండ్రి శ్రమలు శోధనలు ఓ ప్రభువా ఇరుకుల్లో ఉన్నవారిని విడిపించేది నీ వాక్యమే ప్రభువా. ఆ వాక్యంతో ఈ సాయంకాల సమయంలో దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. చలి వాతావరణం సరిగా అనుకూలంగా లేనప్పటికీ ప్రభువా ఈ బిడ్డలు వాక్యం వినడానికి వచ్చినారు తండ్రి, వారిని సమృద్ధిగా దీవించమని ప్రార్థిస్తున్నాను. వారికి సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యమును అయా నా తండ్రి ఓ ప్రభు వారి హృదయాల్లో చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తద్వారా వారిని ఆశీర్వదించండి. ఇక నిలబడి నేను కేవలం నిమిత్త మాత్రుని, నన్ను మీ చేతులకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. మీరే మాట్లాడండి. తద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిచిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. ఆమేన్. చాలా సంతోషం. మరి ఈ విధంగా మనందరం కూడా కూడుకొని దేవుణ్ణి ఆరాధించటం, మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటం, అది నిజంగా చాలా గొప్ప భాగ్యమైనది. ఆమేన్. సో ఈ లోకంలో మరి ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త తరపున మనం మాట్లాడుతా ఉన్నాం. ఆమేన్. సో ఏ రాజకీయ పార్టీ తరపునో లేదంటే ఏ మనుషుల పక్షాన మనం మాట్లాడలేదు, కానీ స్వయంగా దేవుని పక్షాన నిలబడతా ఉన్నాం. ఆమేన్. సరే, మంచిది. మరి ఈ సాయంకాల సమయంలో మరి వాతావరణం సరిగా లేదు, చల్లగా ఉంది. అయినా సరే మీరందరూ కూడా రావటం నిజంగా సంతోషం. మరి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవించాలన్నది నా ప్రార్థన అయినది. ఆమేన్. సో మరి లేట్ చేయకుండా నేను వర్తమానాలకు వెళ్తాను. 8:40 అయింది. సో ఈరోజు నేను మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, ఫెయిత్ ఈజ్ అవర్ విక్టరీ. ఆమేన్. విశ్వాసమే మన విజయమైనది. ఆమేన్. సో మనం విజయం సాధించాలి అని అంటే మనకి విశ్వాసం ద్వారా అనేది సాధ్యమవుతుంది. ఆమేన్. సో దేని మీద విజయం సాధించాలి అని అంటే, ఈ లోకాన్ని మనం జయించాలి అంటే, ఆమేన్. సో శరీర కార్యాలను మనం జయించాలి అని అంటే, ఆమేన్. సో జారత్వాన్ని కానివ్వండి, అపవిత్రతను కానివ్వండి, కామాతురతను కానివ్వండి, లేదంటే ఒక అడిక్షన్ కానివ్వండి, ఆమేన్, ఒక అలవాటు, ఓకే, ఏదైనా ఒక తాగుడు కావచ్చు, సిగరెట్ కావచ్చు,
ఇంకేదైనా సరే ఒక అలవాటుని జయించాలన్నా అవంతా కూడా ఏంటంటే లోకమే ఉన్నది. ఆమేన్. సో ఈ లోకాన్ని జయించాలంటే మనకేం కావాలని బైబిల్ చెప్తా ఉందంటే విశ్వాసం అవసరమైనది. ఆమేన్. అయితే ఈ రోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మిమ్మల్ని అందరినీ కూడా తిట్టడానికి రాలేదు, లేదంటే తిట్టడం నా ఉద్దేశం కాదు. ఆమేన్. సో ఎవరైనా సరే తాగుతున్నట్లయితే, ఎవరైనా సరే వ్యభిచారం చేస్తున్నట్లయితే, ఎవరైనా సరే ఇంకేదైనా సరే తప్పు చేస్తున్నట్లయితే అవన్నీ తప్పులని మీకు చెప్పడానికి మాత్రమే ఇక్కడ లేను కానీ అవన్నీ తప్పులు మీ అందరూ తెలుసు, మరి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆమేన్. సో దానికోసం ఈ కూటం అయితే సో దీనివల్ల మీకు పెద్దగా ప్రయోజనమో ఉండదు. కానీ ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వాటన్నిటి నుంచి విడుదల పొందాలని. ఆమేన్. సో ఎవరైనా సరే తాగుతున్నట్లయితే దాని నుంచి విడుదల పొందాలని కోరుకుంటున్నట్లయితే, ఒకవేళ ఎవరైనా సరే వ్యభిచారంలో పడి దాని నుంచి విడుదల పొందాలని కోరుకుంటున్నట్లయితే, ఆమేన్, అందులో మీకు సంతోషం లేనట్లయితే, నిజంగా దాని నుంచి బయటపడాలని నిజంగా అనుకుంటున్నప్పటికీ మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఆమేన్, సో అటువంటి వారికి ఏ విధంగా దాన్ని జయించాలా, ఆమేన్, దాని మీద ఎలా విజయం సాధించాలి, ఇవే కాదు లోకంలో ఏ కార్యమైనా తీసుకోండి. ఒకవేళ నీవు టీవీ ఎక్కువగా చూస్తున్నావా, ఆమేన్, సో దాని నుంచి నువ్వు బయటపడాలని నువ్వు అనుకుంటున్నా సరే నువ్వు రాలేని పరిస్థితుల్లో ఉన్నావా, ఆమేన్, ఒకవేళ నువ్వు యూట్యూబ్ ఎక్కువ చూస్తున్నావా, సో దాని నుంచి బయటికి రావాలని నువ్వు అనిపిస్తున్నా సరే నువ్వు రాలేని పరిస్థితుల్లో ఉన్నావా, ఆమేన్, సో దాని నుంచి నీకు విడుదల అవసరమైనది. దాని మీద విడుదల మాత్రమే కాదు, దాని మీద విజయం కూడా నువ్వు సాధించవలసినది. ఆమేన్. అయితే ఈ రాత్రికాల సమయంలో నేను దాని మీద ఎలా విజయం సాధించాలో ఆ సూత్రం మీద చెప్పాలనుకుంటున్నా. ఆమేన్. అయితే ఈ సోదరి సోదరా, మనకందరికీ తెలుసు, మనము ఏదైనా సరే ఒక దేశాన్ని జయించినప్పుడు, ఆమేన్, సో ఆ విజయం అనేది మనకి వస్తుంది. ఆమేన్. సో ఈ లోకంలో అనేకమైనటువంటి యుద్ధాలు జరిగినాయి, అనేకమైనటువంటి గొప్ప గొప్ప విజయాలు వచ్చాయి. అయితే ఆ విజయాలన్నీ కూడా తాత్కాలికమైనవి. ఆ విజయాలన్నీ కూడా, లేదంటే వాళ్ళు సాధించినటువంటి విజయాలు కొంతకాలానికి మరుగు చేయబడి కొంతకాలానికి అవి నాశనం అయిపోయాయి, కానీ ఏది కూడా స్థిరస్థాయిగా నిలిచే విజయం ఒకటి కూడా లేదు. ఆమేన్. కానీ ఎందుకు దానివల్ల అవి ఎందుకు చేస్తాయిగా నిలబడట్లేదు అని చెప్పంటే, మేము ఉదాహరణకి నెపోలియన్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా తక్కువ వయసులోనే అతడు ఒక ప్రాంతాన్ని, ఒక దేశాన్ని జయించి, సో ఒక రాజ్యానికి అతను రాజుగా, ఒక నియంతగా అతను ఏలడం ప్రారంభించాడు చాలా తక్కువ చిన్న వయసులోనే. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరా, అతను అంత విజయం సాధించిన తర్వాత కూడా చివరికి అతను అవమానకరమైన రీతిలో చనిపోయాడు. ఎలా చనిపోయాడు తెలుసా? ఒక తాగుబోతుగా అతను చనిపోయాడు. ఒక తాగుడికి బానిసయ్యి, ఆమేన్, ఎవరు? ఒక దేశాన్ని జయించిన వ్యక్తి. ఆమేన్. సో ఒక దేశాన్ని జయించిన వ్యక్తి, అంత గొప్ప విజయాన్ని పొందినటువంటి ఒక వ్యక్తి తాగుడిని జయించలేక అతను చనిపోయాడు. ఆమేన్. సో దాని అర్థం ఏంటి అంటే, ఎందుకు ఆ విధంగా జరిగింది అంటే, అతడు సాధించినటువంటి విజయం ఏదైతే ఉందో, అతను పోరాడినటువంటి పోరాటం ఏదైతే ఉందో, ఆ పోరాటం సరైనది కాదు కాబట్టి అతని యొక్క విజయం అనేది నిలబడలేదు. ఆమేన్. మీరు ఎప్పుడైనా గమనించండి, మనం విజయం సాధించాలంటే మనం ఎలా పోరాడాలనంటే నియమాలకు అనుగుణంగా పోరాడాలి. ఆమేన్. నియమాలకి అనుగుణంగా పోరాడాలి. మీరు పరుగు పందెంలో తీసుకోండి, పరుగు పందెంలో ముందొచ్చినోడు విజయం సాధించినట్టు కాదు. ఆమేన్. రూల్స్ ప్రకారం ముందొచ్చినోడు విజయం సాధించినట్టు. ఆమేన్. ఒకడు పిస్టల్ కాల్స్తారు కదా, అప్పుడు పరుగు పందెంలో 1 2 3 అనగానే ఆ పిస్టల్ మోగాలి, మోగిన తర్వాతనే పరుగు ప్రారంభించాల. ఆమేన్. అయితే 10 మంది పాల్గొన్నారు. 10 మందిలో ఒకడు పిస్టల్ మోక ముందే పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఆమేన్. అందరికంటే ముందే పోయాడు, కానీ వాడిని విజేతగా ప్రకటించరు. వాడి విజయము కాదు. ఎందుకనంటే వాడు అందరికంటే ముందు పోయినా సరే వాడు రూల్స్ ప్రకారం ఆడాల, కాబట్టి వాడిని డిస్క్వాలిఫై చేస్తారు. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరా, ఈ రోజు మనం కూడా మన జీవితంలో కొన్ని విజయాలు సాధించవచ్చు. ఆమేన్. కానీ మనం కనుక రూల్స్ ప్రకారం ఆడకపోతే, ఆమేన్, ఆ విజయం అనేది నిలవదు. ఆ విజయం అనేది విజయంగా అనిపించుకోదు. ఆమేన్. కాబట్టి మనము ఎలా ఆడాలి ఆట అంటే, ఈ జీవితం అనేటువంటి ఆట కూడా మనం ఎలా ఆడాలంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటి రూల్ ప్రకారం ఆడాలి.
అలా ఆడినప్పుడే విజయం సాధిస్తాం. ఆమేన్. ఒకవేళ అలా ఆడితే విజయం సాధిస్తాం, అలా ఆడితేనే ఆ విజయం విజయంగా ఉంటుంది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈ జీవితాన్ని ఎలా ఆడాలి అంటే దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మాట ప్రకారం ఆడాలా. ఆమేన్. అలాగే మనము విజయం గురించి మాట్లాడుతున్నాం. ఆమేన్. సో విజయం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రియ సోదరి సోదరా, మనం చూసుకుంటే ఈ లోకాన్ని మనం జయించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ లోకాన్ని ఎలా జయించాలి అన్న దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఆమేన్. అయితే అసలు ఈ లోకానికి మనం బానిసలు ఎలా అవుతున్నాం? ఈ లోకంలో ఉన్నటువంటి ఆ త్రాగుడికి మనం ఎందుకు బానిసలు అవుతున్నాం? ఈ లోకంలో ఉన్నటువంటి జారత్వానికి, ఓకే, లేదంటే వ్యభిచారానికి మనం ఎందుకు బానిస అవుతున్నాం? లేదంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ టీవీలకు కానీ, యూట్యూబ్లకు కానీ, ఇంకా దేనికైనా సరే ఈ లోకంలో ఉన్నదానికి ఎందుకు మనం అడిక్ట్ అవుతున్నాం? ఆమేన్. మనం ఎందుకు వాటికి బానిసలు అవుతున్నాం అన్న దాని గురించి మనం ఫస్ట్ ఆలోచించాలి. ఆమేన్. సో ఎందుకు మనం బానిసలు అవుతున్నాము అని చెప్పంటే ప్రియ సోదరి సోదరా, మనకి ఒక లక్ష్యం అంటూ లేకపోవటం వల్లనే ఆ విధంగా బానిసలు అవుతాం. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. దేనికైనా సరే మనం బానిసలు అవుతున్నాము అని అంటే, ఈ లోకానికి మనం బానిసలు అవుతున్నాం అని అంటే ఎందుకు అవుతున్నాం అని అంటే, మనకి మన జీవితంలో ఒక పర్పస్ లేకపోవటం వల్ల, మన జీవితానికి ఒక ఉద్దేశం మనకి లేకపోవటం వల్ల, మన జీవితంలో ఒక లక్ష్యం లేకపోవటం వల్ల. ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ లోకాన్ని ఎలా జయించాలో దాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఆమేన్. సో లోకాన్ని జయించాలి అని అంటే దానికంటే ముందుగా అసలు ఆ లోకానికి మనం ఎందుకు బానిసలు అయ్యామో గుర్తించాలి. ఆమేన్. సో ఈ లోకంలో ఉన్నటువంటి అనేక చెడ్డ అలవాట్లకి మనం ఎందుకు లోబడుతున్నాము, ఎందుకు బానిసలయ్యామో మనం గుర్తించినప్పుడు దాని నుంచి బయటికి రావటం, దాని మీద విజయం సాధించడం అనేది తర్వాత మనం చేయగలుగుతాం. ఆమేన్. ప్రియ సోదరి సోదరా, మీరు చూడండి, చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు ఈ లోకంలో అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి, వాటిని మనం పడిపోతా ఉన్నాం ప్రతిరోజు. ఆమేన్. ఉదాహరణకి మనం సెల్ ఫోన్ చూస్తున్నాం, అది మన యొక్క బలహీనత. ఓకే. సో ఆ సెల్ ఫోన్ మనం ఒక స్క్రోల్ చేస్తా ఉన్నాం, యూట్యూబ్ లో షార్ట్స్ అలా తిరగేస్తా ఉన్నాం, నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి. ఆమేన్. సో రోజు గడిచిపోతా ఉన్నాయి, అయినా సరే అవి తిప్పటం మాత్రం ఆపటం లేదు. మనం చూస్తానే ఉన్నాం అనుకుందాం. ఓకే. ఎందుకు ఆ విధంగా మనం దానికి బానిస అయిపోతున్నాం అని చెప్పంటే మనకి ఒక పర్పస్ లేదు, ఏం చేయాలో అన్నటువంటి ఒక లక్ష్యం అనేది లేకపోవటం వల్లే ఆ విధంగా తిప్పుతున్నాం మనం దాన్ని. ఆమేన్. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. రేపు పొద్దున ఒక ఇంపార్టెంట్ పెళ్లి ఉంది అనుకుందాం. ఓకే. దానికి నేను రేపు 10 గంటలకల్లా అక్కడ ఉండాలి. నేను లేకపోతే ఇంక అక్కడ అసలు ఎలాంటి కార్యక్రమం జరగదు, నేను ఇంపార్టెంట్ అక్కడ. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ ముందు రోజు రాత్రి నేను ఎలా ఉంటాను? పెందల కాడ 6 గంటలకల్లా, 7 గంటలకల్లా మొత్తం రెడీ అయిపోయి రేపు ఉదయానికి ఏ బట్టలు వేసుకోవాలి అవి కరెక్ట్గా ఇస్త్రీ చేసుకుని. ఆమేన్. సో రేపు ఉదయాన్నే మరి ఎవరెవరిని నేను తీసుకునే ప్రయాణాలు నాతో పాటు ఎవరెవరు ఉండాలి వాళ్ళందరికీ ఫోన్లు చేసి, ఆమేన్, వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండమని చెప్పి నేను 7 గంటలకల్లా పడుకుంటూ పోతాను. ఎందుకంటే ఉదయాన్నే లేచి మనల్ని రెడీ అయ్యి వెళ్ళిపోయాలి కాబట్టి. సో రేపు చేయబోయేటట్టు రేపు నాకు ఒక పని ఉంది, నేను చేయాల్సిన పని ఒకటి నాకు ఉంది అని చెప్పి ఒక లక్ష్యం ఉంది కాబట్టి ఆమేన్, ఈ రోజు రాత్రి నీ ప్రవర్తన ప్రభావితం చేస్తుంది. ఆమేన్. నీ యొక్క లక్ష్యం నేనేం చేస్తున్నానంటే 7 గంటలకు పడుకునేలా చేస్తుంది. ఆమేన్. నీ లక్ష్యం నిన్నేం చేస్తుందనంటే నువ్వు బట్టలు ఇస్త్రీ ముందుగానే చేసుకునేలా చేస్తుంది. రోజు చేయమాట. ఆమేన్. రోజు నా విధంగా ఇస్త్రీ చేసుకో, రోజు నువ్వు విధంగా 2 గంటలకు పండుకో. యాక్చువల్గా నీ యొక్క విధానం ఎలా ఉంటుందంటే ఎప్పుడో 12 దాకా ఆ యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తా, ఆమేన్, యూట్యూబ్ లో సినిమాలు చూస్తా, లేదంటే టీవీలో సీరియల్స్ చూస్తా. నువ్వేం చేస్తావు అంటే ఆ లోకంలో నువ్వు గడుపుతా ఉంటావు, ఎందుకంటే నువ్వు లోకానికి బానిసలేవు కాబట్టి. ఆమేన్. కానీ నీకు ఎప్పుడైతే ఒక లక్ష్యం ఉందో, ఏంటో లక్ష్యం? పెళ్లికి వెళ్ళాలి, రేపు ఉదయం 10 గంటలకు నేను అక్కడ ఉండాలి అన్నట్టు ఆ లక్ష్యం ఎప్పుడైతే నీకు ఉందో, ఇప్పుడు ఆ లక్ష్యం ఏం చేస్తుందనంటే వాటన్నిటి నుంచి నిన్ను దూరం చేస్తుంది. ఆమేన్. ఇవ్వ అంతకుముందాగా టీవీ యూట్యూబ్ చూడట్లేదు. ఆమేన్. సో 12 దాకా నువ్వు మెరుగుగా ఉండట్లేదు, 7 గంటలకు పట్టుకుంటున్నావు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నీకు ఒక లక్ష్యం ఉంది. మరి అంతకుముందు ఎందుకు చేయలేదు నువ్వు?
అంతకుముందు ఎందుకు 12 దాకా చూస్తా ఉన్నావు అని అంటే నీకు ఒక లక్ష్యం లేదు కాబట్టి. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఇదే సూత్రం దేనికైనా అప్లై చేయండి. ఆమేన్. నువ్వు సీసాలు ముందు చదువుతూ ఉన్నావు, అయినా సరే నీకు ఒక పక్క బాధ అనిపిస్తూ ఉంది, ఇది నేను మానుకోవాలి, దీనివల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది అని తెలిసినా కూడా నీకు నువ్వు మానుకోలేక, దాని మీద నీకు విజయం సాధించలేక నువ్వు ఎప్పుడు తాగుతూనే ఉన్నావు, ఎప్పుడు మత్తులోనే ఉంటా ఉన్నావు. దాని ద్వారా నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, నీ కుటుంబాన్ని నువ్వు పోషించలేకపోతున్నావు. సో నీకు ఆ సమాజంలో గౌరవం దక్కట్లేదు. ఇవన్నీ లేకపోయినా సరే నువ్వు దాని నుంచి బయటపడలేకపోతున్నావు. బయటపడాలని ఉద్దేశం ఉన్నా బయటపడలేకపోతున్నావు. ఎందుకనంటే నీవు దానికి బానిసయ్యావు, అది నువ్వు ఏళ్తా ఉంది. సో అసలు ఎందుకు ఏళ్తుంది నిన్ను అంటే నీకు జీవితంలో ఒక పర్పస్ అనేది లేదు కాబట్టి, నీ జీవితం మీద నీకు ఒక లక్ష్యం అనేది లేదు కాబట్టి. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనం ఏదైనా సరే ఈ లోకాన్ని జయించాలనంటే మనం దేనికైతే బానిసలుగా ఉన్నామో, అది తాగుడు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, జోదం కావచ్చు, ఆమేన్, సిగరెట్లు కావచ్చు, ఏదైనా సరే దాని నుంచి మనం విడుదల పొందాలి అంటే ముందుగా మనకి ఒక లక్ష్యం ఉండాలి మన జీవితం మీద. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరా, ఒకవేళ మన లక్ష్యము నా కుటుంబాన్ని చక్కగా పోషించాలా, నా భార్య బిడ్డలకు నేను తిండి పెట్టాలా, నా కుటుంబానికి ఒక ఇల్లు కట్టాలి అన్నటువంటి లక్ష్యం కనుక నువ్వు పెట్టుకుంటే, ఆమేన్, నీవు తాగుతూ దొర్లుతా ఓకే ఉద్యోగానికి పోకుండా ఉండలేవు. ఆమేన్. నీకు ఆ లక్ష్యం ఉంటే ఏం చేస్తుంది? ఆ లక్ష్యం ఉదయాన్నే 5 గంటలకి లేచి రెడీ చేపిస్తుంది. ఆమేన్. సో జ్వరం, కొంచెం కాలు నొప్పులు ఉన్నా, నీరసంగా ఉన్నా సరే అది నేను ఉంచదు, ఇంట్లో పడుకోలేదు. ఆమేన్. ఆపలేదు. ఎందుకంటే నీకు నీ కుటుంబాన్ని పోషించాలి అనేటువంటి బాధ్యత అనేటువంటి ఆ లక్ష్యం ఉంది నీకు. ఆమేన్. సో నీ కుటుంబానికి నువ్వు తిండి పెట్టాలనేటువంటి ఆ లక్ష్యం నీకు ఉంది కాబట్టి ఆ లక్ష్యం నేను ఏం చేస్తానంటే ఈ బానిసత్వం నుంచి, ఈ యొక్క అలవాట్ల నుంచి, అన్నిటి నుంచి కూడా ఎన్నో దూరం చేస్తా ఉంది. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరా, నువ్వు ఇప్పుడు జాబ్ వచ్చింది, నీ పిల్లలకి తిండి ఇక కొదవలేనటువంటి స్థితికి వచ్చావు, ఇల్లు కూడా కట్టేశావు, ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరిపోయింది. ఆమేన్. ఆ లక్ష్యం నెరవేరిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు తాగుడికి బానిస అవడానికి అవకాశం ఉంది. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఎందుకంటే ఈ లక్ష్యం ఆల్రెడీ తీరిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు మళ్ళా తాగుడికి నువ్వు బానిస అవడానికి అవకాశం ఉంది. లేదంటే నీకు పరస్త్రీతో నువ్వు సంబంధం పెట్టుకుని విచారంలో పడిపోవడానికి నీకు ఆస్కారం ఉంది. తద్వారా ఇప్పుడు దాకా నువ్వు చేసినంత వృధా అయిపోవడానికి అవకాశం ఉంది. మరలా నీ కుటుంబం రోడ్డు మట్టడానికి, మరలా నీ కుటుంబం అంతా కూడా, నీ పరిస్థితి అంతా కూడా తిరిగి మరలా నాశనం అయిపోవడానికి ఒక మార్గం అనేది ఉన్నది. ఎందుకనంటే నీ లక్ష్యము ఎక్కడ వరకు ఉందనంటే ఈ భూమి మీద వరకే ఉన్నది. ఆమేన్. నీ లక్ష్యం ఈ భూ సంబంధమైనటువంటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత మళ్ళా నువ్వు పడిపోవడానికి అవకాశం ఉంది. ఆమేన్. ఇప్పుడు ఈ సోదరి సోదరులు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, 10 సంవత్సరాలు సర్వీస్ చేస్తారు ఉద్యోగంలో, 20 సంవత్సరాలు సర్వీస్ చేస్తారు. మా ఇంట్లోనే జరిగింది. ఓకే. సో చేసిన తర్వాత వాళ్ళ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో నెరవేరిపోయిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిపోయిన తర్వాత మరలా వాళ్ళ జీవితంలో అలవాట్లు అనేవి వచ్చి వాళ్ళు బానిస అయిపోయి తాగుడుకో లేదంటే ఇంకో దానికి బానిస అయిపోయి చివరికి వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయి, ఆమేన్, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయి మరలా వాళ్ళు రోడ్డును పడేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క లక్ష్యం అనేది ఈ భూ సంబంధం. కొంతమంది ఏమో లక్ష్యం లేకుండా ఉన్నారు. ఆమేన్. వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తున్నారు? లోకం అనే బానిసత్వంలోకి వెళ్తా ఉన్నారు. కొంతమంది లక్ష్యం ఉన్నది కానీ అది భూ సంబంధమైన లక్ష్యం మాత్రమే కాబట్టి వాళ్ళు ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? బానిసత్వంలోకి వెళ్తారు, మళ్ళీ లోకానికి పడిపోతా ఉన్నారు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులు, ఇక్కడ మెయిన్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనము ఈ లోకానికి ఎందుకు బానిసలు అవుతాం? ఈ లోకంలో ఉన్నటువంటి ఆ తాగుడు కానీ, సిగరెట్లు తాగడానికి కానీ, దేనికైనా సరే ఈ లోకానికి ఎందుకు బానిసలు అవుతాం అంటే మనకంటూ ఒక లక్ష్యం లేకపోవడం వల్ల. ఒకవేళ లక్ష్యం ఉన్నా అది తాత్కాలికమైన లక్ష్యం అవటం వల్ల, ఈ భూ సంబంధమైనటువంటి లక్ష్యం అవటం వల్ల మనము ఆ లక్ష్యము ఛేదించిన వెంటనే, తీరిన వెంటనే మరలా మనం ఈ లోకానికి బానిసలు అవడానికి అవకాశము ఉన్నది. ఆమేన్. సో కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తా ఉందంటే, అందుకోసం బైబిల్ ఏం చెప్తుందంటే మీరు
కింద ఉన్న వాటి మీద మనసు పెట్టకండి. ఆమేన్. మీరు పైన ఉన్న వాటిని వెతకండి. పౌలు ఏమన్నాడు? కింద ఉన్న వాటిని కాదు మీరు లక్ష్యం పెట్టాల్సింది, పైన ఉన్న వాటి మీద లక్ష్యం పెట్టండి. ఆమేన్. సో పరలోక సంబంధమైన వాటి మీద మీరు లక్ష్యం పెట్టండి, ఉన్నతమైన వాటి మీద మీరు లక్ష్యం పెట్టండి. ఎందుకంటే యేసుక్రీస్తుని నేను కలుసుకోవాలి, ఆ పరలోక రాజ్యంలో నేను ఉండాలా, ఆ పరిశుద్ధాత్మ చేత నేను నింపబడాలి, ఆ పరిశుద్ధాత్మ చేత నేను తిరిగి జన్మించాలన్నటువంటి లక్ష్యం నీకు వచ్చినప్పుడు, హల్లెలూయా. సో ఆ లక్ష్యం ప్రకారంగా నువ్వు జీవిస్తావు కాబట్టి ఆ లక్ష్యానికి అడ్డుపడే ఏదైనా సరే నువ్వు పక్క పెట్టేస్తావు. అది తాగుడు అవ్వచ్చు, జోదం అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, ఇవన్నింటినీ కూడా నువ్వు దూరం చేస్తా ఉంటావు. ఎందుకంటే నీకు ఒక లక్ష్యం ఉంది. హల్లెలూయా. సో ఈ రోజు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆ విధంగా బానిసలు అవుతున్నాం అంటే ఆ లక్ష్యం లేకపోవడం వల్ల బానిసలు అవుతున్నాం. మెయిన్ థింగ్. ఆమేన్. సో కాబట్టి ఈ రోజు నుంచి మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలా. ఆ లక్ష్యము భూ సంబంధమైన లక్ష్యం ఇవ్వకూడదు. ఆ లక్ష్యం ఏంటంటే నేను క్రీస్తు యొక్క ఆత్మచేత నింపబడాలా, నేను యేసు క్రీస్తు ఆత్మచేత తిరిగి జన్మించాలా. ఆ లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యం కోసం నువ్వు ఏం చేయాలో అంతా చేస్తావు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలని దేవుడు చెబితే ఉదయాన్నే 5 గంటలు లేచి ప్రార్థన చేస్తాం. ఆమేన్. ఉపవాసం ప్రార్థన చేయాలని దేవుడు చెబితే ఉపవాసం ప్రార్థన చేస్తాం. ఆమేన్. సో నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి వాటితోటి నువ్వు అంటే కావద్దు అని చెప్పి దేవుని వాక్యం చెబితే దానికి సంబంధించిన నువ్వు జీవిస్తావు. ఆమేన్. తద్వారా ఈ లోకము నీ మీద విజయం సాధించడానికి, ఈ లోకము నిన్ను బందీగా చేయడానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఆమేన్. సో జీవిస్తావు జీవిస్తావు జీవిస్తావు. ఎప్పటి వరకు జీవిస్తావు అంటే ఆ విధమైనటువంటి విజయవంతమైన జీవితాన్ని ఎప్పటి వరకు జీవిస్తావు అంటే ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఆ పరిశుద్ధాత్మ పొందుకునేంత వరకు జీవిస్తావు. వన్స్ నువ్వు పొందుకున్న తర్వాత నీ లక్ష్యం నెరవేరింది. ఆమేన్. కానీ ఆ లక్ష్యం నెరవేరినా సరే, ఆమేన్, సో నీ లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఇప్పుడు నిన్ను ఈ లోకానికి బానిసం చేయలేవు. ఆమేన్. అదే లోక సంబంధమైన లక్ష్యం అనుకోండి, అది నెరవేరిన తర్వాత మరలా నువ్వు లోకానికి పడిపోయే అవకాశం ఉంది. ఆమేన్. కానీ పరలోక సంబంధమైన లక్ష్యం యొక్క గొప్పతనం ఏంటంటే నువ్వు దాన్ని రీచ్ అయినా సరే, నువ్వు దాన్ని సాధించినా సరే అక్కడి నుంచి నువ్వు వాళ్ళకి బతికేది. హల్లెలూయా. అక్కడి నుంచి నువ్వు వాళ్ళు జయించేది, నువ్వు అది జీవించేది ఎవరంటే యేసుక్రీస్తుని లోపల జీవిస్తున్నాడు. ఆమేన్. సో కాబట్టి ఇక ఈ లోకం జయించేది ఎవరంటే దేవుడే జయిస్తాడు నీ లోపల ఉండి, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక ఎంత మాత్రం కూడా నువ్వు లోకానికి బానిసవి కావు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అది దేవుడు చెప్పే సూత్రమైనది. ఆమేన్. సో మన జీవితంలో ఒక పర్పస్ అనేది ఉండాలా, మన జీవితానికి ఒక లక్ష్యం అనేది ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తాం. ఒక దైవజనుడు అన్నాడు, ఒక పడవ నదిలో ప్రయాణం చేస్తా ఉంది. ఆమేన్. సో ఆ నదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, అనేకమైనటువంటి చెట్లు, అనేకమైనటువంటి ఆ దొంగలు, అనేకమైనటువంటి మొద్దులు, ఇవన్నీ కూడా అక్కడక్కడ ఆ చెత్తలో కూరుకుపోయి అవన్నీ కూడా చిక్కబడిపోయి ఆ విధంగా ఒక చెత్తలాగా తయారయ్యి ఆ కాలువలో నదిలో ఉన్నాయంట అక్కడక్కడ. ఏవి? మొద్దులు. ఆమేన్. సో ఏ మొద్దు నుంచి అయితే ఈ పడవ తయారు చేయబడిందో, ఆమేన్, సో ఈ పడవ మాత్రం ఇది ఈ చెత్తలో ఎక్కడ కూడా ఇరుక్కుపోకుండా, ఆమేన్, ఈ చెత్తలో ఎక్కడ కూడా ఇరుక్కుపోకుండా అది చేరవలసిన గమ్యాన్ని చక్కగా చేరుతా ఉంది. ఆమేన్. అది చెక్కే, అది ముద్దే, ఇది ముద్దే. పడవ ఏంటి? పడవ రాకముందు ఏముంది? మొద్దు. ఆమేన్. పడవగా మారకముందు ఏంటది? మొద్దు. ఆమేన్. మరి ఆ నదిలో చెత్తలో ఇరుక్కుపోయి కూడా మొద్దులే. అవి చెత్తలో ఇరుక్కుపోయి చీకుపడిపోయి కుళ్ళిపోయి, ఆమేన్, అవి విరిగిపోయి పగిలిపోయేలాగా ఉన్నాయి అవన్నీ. కానీ అదే ముద్దు నుంచి తయారు చేయబడినటువంటి ఈ పడవ మాత్రం, ఆమేన్, అది మునిగిపోకుండా, అది చిక్కుపడకుండా, అది చీకు పట్టకుండా, అది పాడైపోకుండా అది ముందుకు సాగిపోతా ఉన్నది. ఆమేన్. దానికి కారణం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మొద్దుకి ఒక లక్ష్యం అనేది లేదు, ఈ మొద్దుకి ఒక గమ్యం అనేది లేదు. కాబట్టి అల ఎటు నడితే అటు పోతా ఉంది, ప్రవాహం ఎటు నడితే అటు పోతా ఉంది. కాబట్టి అది చివరికి ఎక్కడ చిక్కుకుందంటే చెత్తలో చిక్కుకుపోయింది. కాబట్టి
నీళ్ళన్నీ కూడా పీల్చుకొని, అంటే లోకం అంతా కూడా పీల్చుకొని ఆ చెక్క ఏమైపోయింది? కుళ్ళిపోయింది ఆ మొద్దు. ఆమేన్. కానీ ఈ పడవకు ఒక లక్ష్యం ఉంది. హల్లెలూయా. ఈ పడవకు ఒక గోల్ ఉంది. కాబట్టి ఈ చెత్తలు ఇరుక్కుపోకుండా జాగ్రత్తగా వెళ్తా ఉంటుంది. హల్లెలూయా. సో ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో కూడా మనము ఈ లోకమైనటువంటి చెత్తలు ఇరుక్కుపోకుండా ఉండాలంటే మనకు కూడా ఒక లక్ష్యం ఉండాలా, మనకు కూడా ఒక గోల్ ఉండాలి, మనకు ఒక ఉద్దేశం ఉండాలి మన జీవితం పట్ల. కాబట్టి ప్రియ సహోదరి, ఇంకో విషయం ఏంటంటే అది ముద్దే ఇది ముద్దే. కానీ ఈ ముద్ద ఏమైందంటే ఒక వడ్రంగి వారి చేతికి అప్పగింపబడింది. హల్లెలూయా. ఎందుకు ఈ ముందు చిక్కుకోవట్లేదు చెత్తలో? ఎందుకు ఈ ముందు కుళ్ళిపోవట్లేదు అని అంటే, ఈ మొద్దు ఆ వడ్రంగి వాడి చేతిలోకి వెళ్ళి ఆ వడ్రంగి వాడు చేసే పనికి ఇది లోబడతా ఉంది. తనను తాను వడ్రంగి వారికి లోబరుచుకుంది. ఆమేన్. తనను తాను వడ్రంగి వారి చిత్తానికి లోబరుచుకున్నది. సో కాబట్టి ఆ చెక్క బ్రతుకుతా ఉన్నది. కాబట్టి ఆ చెక్క ఇప్పుడు పడవైంది. పడవయి ఎక్కడ కూడా చిక్కుకోకుండా దానికంటూ ఒక లక్ష్యం ఉన్నది. ఆ లక్ష్యం ఎవరిదంటే దాన్ని కాదు కానీ తనను తయారు చేసిన లక్ష్యం ప్రకారం నడుస్తూ ఉంది. హల్లెలూయా. సో ఎవరైతే దాన్ని తయారు చేశారో అతని యొక్క లక్ష్యాన్ని బట్టి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి దీనికి ఒక గమ్యం ఉంది ఇప్పుడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ పడవ తనంతరతో నడవట్లేదు కానీ ఆమేన్, ఆ నడిపేవాడి పవర్తో నడుస్తూ ఉంది. హల్లెలూయా. సో కాబట్టి అది ఎక్కడ కూడా చిక్కుకోవట్లేదు, అది సరాసరి గమ్యానికి చేరుకుంటా ఉంది. ఆమేన్. సో ఆ వడ్రంగి వాడు ఎవరంటే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ రోజు మనం మొద్దులమై ఉన్నాం, మనకంటూ ఒక రూపం లేదు, మన వల్ల ఉపయోగం లేదు. ఆమేన్. సో అటువంటి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ వడ్రంగి వాడు పరమ వడ్రంగి అనేటువంటి ఆ దేవునికి, ఆ యేసుక్రీస్తుకి మనం సమర్పించుకోవాలా. సమర్పించుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ ఉల ఏంటది సుత్తే ఉల దేంతో తీసుకొని ఆయన పనిముట్టు తీసుకొని ఆయన పని చేస్తూ ఉంటాడు, మన కొడతా ఉంటాడు, చీలుస్తూ ఉంటాడు, ఆమేన్, రుద్దుతా ఉంటాడు, చెక్కుతా ఉంటాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం లోబడాలా. హల్లెలూయా. సో ఎందుకంటే మనం ఒక గమ్యాన్ని కలిగి ఉంటే మనం యేసుక్రీస్తుకు లోబడతాం. హల్లెలూయా. సో కాబట్టి ఆ చెక్క, ఆ మొద్దు ఇప్పుడు ఒక పడవలాగా తయారైంది. సో కాబట్టి ఆయనకు ఒక గమ్యం ఉంది. కాబట్టి ఈ లోకమైన చెత్తలో ఎక్కడ కూడా ఇరుక్కోకుండా వెళ్ళిపోతూ ఉంది. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, మనము కూడా ఆ విధంగా ఉండాలంటే మనము దేవునికి లోబడాలా. హల్లెలూయా. సో దేవునికి మనం సరెండర్ అవ్వాలి, అప్పుడే ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం. ఆమేన్. అలాగే ఇంకా దేవుని వాక్యం మనం చదువుకుందాం. అక్కడ ఏముందంటే ఈ లోకాన్ని మనం జయించాలంటే మనము మన ఈ లోకాన్ని జయించిన విజయం ఏంటంటే విశ్వాసమైనది. హల్లెలూయా. సో మనం ఏదైనా సరే ఒక బానిసత్వంలో లేదంటే ఒక తాగుడుకో లేదంటే ఒక అలవాటుకి మనం ఏమంటారంటే అడిక్ట్ అయిపోయాం. ఓకే. సో దానికి మనము ఆకర్షితులైన అడిక్ట్ అంటే ఏమంటుందని, సో దానికి బానిసలు అయిపోయాం. అవే. సో దాని మీద మనం విజయం సాధించాలా. అవే. సో విజయం సాధించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటను నమ్మవలసి ఉన్నది, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం నమ్మవలసి ఉన్నది. హల్లెలూయా. సో అలా నమ్మినప్పుడు అదేం చేస్తుంటే మనకి బైబిల్ చెప్తా ఉంది, లోకం మీద విజయాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఒకటి గమనించండి, విశ్వాసం అనేది మనకి లోకం మీద విజయాన్ని ఇస్తుంది కానీ ఆమేన్, లోకంతో మనల్ని రాజీపరచట్లా, లోకంతో మనల్ని శాంతింపజేయట్లా. అంటే మన మీద శత్రువు వచ్చాడు. ఆమేన్. శత్రువు వచ్చినప్పుడు రెండే ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఒకటి పోరాడి ఎదుటి నిలబడి పోరాడి విజయం సాధించటం. ఆమేన్. లేదా రాజీ పడటం. ఆమేన్. సో పోరాడి విజయం సాధించినప్పుడు అవతలోడు నిన్ను ఏం చేయలేడు, వాడి వల్ల నీకు ఎలాంటి హాని జరగదు. రెండో కేసు, పోరాటం లేదు, సంధి గురించుకున్నావు. ఆమేన్. సో సంధి గురించుకున్నప్పుడు కూడా నీకు ఎలాంటి హాని ఉండదు. ఆమేన్. అర్థమైందా మీకు? సంధి గురించుకున్నప్పుడు కూడా నీకు ఎలాంటి హాని జరగదు, నీ దగ్గర ఒక ఒప్పందం ఉంటుంది. ఆమేన్. కానీ దేవునికి వాక్యం ఏం చెబుతుందంటే ఈ లోకాన్ని
విశ్వాసం ఏం చేస్తుందంటే విజయం సాధిస్తుందంట, లోకాన్ని జయిస్తుందంట. అది లోకంతో సన్నిధించుకోదు అది. అనగా నీకున్న అలవాటు మీద విజయాన్ని ఇచ్చేది విశ్వాసమైనది. నీకున్న అలవాటుతోటి నీకు సన్నిధి చేయదు. అంటే దాన్ని అది వచ్చి ఓకే మన ఇద్దరు ఒక ఒప్పందం అనుకోద్దాం, నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రావు అన్నట్టు కాదు. సో విజయం అంటే ఏంటి అని అంటే దైవజనుడు చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు దాన్ని. విజయం సాధించడం అంటే ఏంటో తెలుసా? విజయం సాధించడం అంటే దాని మీదకి ఎక్కి సో దానికి నోటి కళ్యాణ్ తగిలిచ్చి సో దాన్ని అదుపులోకి తీసుకుని దాని మీద నువ్వెక్కి స్వారీ చేయటం, నీ చిత్తానుసారంగా దాన్ని నడిపించడమే విజయమైనది. అలెలుయా. సో దాన్ని సంఖ్యలతో బంధించి సో దాన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టడమే విజయమైనది. అలెలుయా. సో ఆ విధంగా నీకున్నటువంటి ఆ త్రాగుడైనటువంటి వ్యసనం మీద నీకు విజయాన్ని ఇచ్చేదే విశ్వాసమైనది. సో అంటే ఏం చేస్తుంది? ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసిస్తావో, నమ్ముతావో, అదేం చేస్తానంటే నీకున్నటువంటి తాగుడైన అలవాటు మీద నీకు విజయాన్ని అంటే ఇంకా దాన్ని పూర్తిగా జయిస్తావు. దాని మీద ఎక్కి నువ్వు సారీ చేస్తావు. అప్పటి వరకు అది నీ మీద ఎక్కి సారీ చేసింది. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, ఆ విశ్వాసం అనేది ఎప్పుడైతే వస్తుందో, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే దాని మీద నువ్వెక్కి సారీ చేస్తావు. అంతకుముందు సారాయి కొట్టు దగ్గరికి అది దూరంగా నువ్వు దాని దగ్గర పోవాల్సిన అవసరం లేదు, నీకు నువ్వే పోయాడు సారాయి కొట్టుకి. ఎందుకు? నువ్వు దానికి బానిసయ్యావు కాబట్టి. అలెలుయా. సో అది నిన్ను ఆడుతుంది కాబట్టి. అయితే ఇంకొక స్టేజ్ ఉంటుంది, అదేంటనంటే రాజీ. సో రాజీ అంటే ఏంటంటే నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. సో ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కనే నీకు సారాయి కొట్టు ఉంటుంది. సో సారాయి కొట్టు నిన్ను ఆకర్షిస్తూ ఉంటది, లాగుతూ ఉంటది, కానీ నువ్వు బలవంతంగా వెళ్తా ఉంటావు, నేను రాను. అలా ఇదేంటంటే రాజీ. కానీ అది నిన్ను ఆకర్షిస్తూనే ఉంటది. కానీ విజయం సాధించడం అంటే ఏంటి? నువ్వు దాని ముందుకు పోతున్నా సరే, సో దాని దగ్గర నువ్వు నిలబడ్డా సరే, అసలు నీలో ఎలాంటి చల్లవడు, నీలో అసలు తాగాలి అన్నటువంటి ఆలోచనే ఉండదు, అసలు నీకు దాని మీద అసలు మనసే ఉండదు. అలా సో ఆ మందు బాటిల్ వచ్చి నీ ముందు ఓపెన్ చేసి నీకు వాసన వస్తున్నా సరే, సో అది తలతల్లాడుతో నీ కంటికి కనబడుతున్నా సరే, నీ లోపల ఎలాంటి చలనం అనేది ఉండదు. అంటే దాని అర్థం నీకు దేవుడు అనేది విజయం ఇచ్చాడండి. అలెలుయా. సో ఆ విధంగా విజయం రావాలంటే ఏం చేయాలంటే నువ్వేం చేయాలంట? నమ్మాలి, విశ్వాసం ఉంచాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. సో దేవుని మాటను నమ్మినప్పుడు, దేవుని వాగ్దానాన్ని నమ్మినప్పుడు, నమ్మి చూడండి, ఖచ్చితంగా దేవుడు నీ బలహీనత మీద విజయాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఒక సహోదరు ఉంది, ఆమె పెట్టెలు సిగరెట్ కలిసేదంట. ఆమె దగ్గరికి వెళ్తే సిగరెట్ల కంపు, ఎంత కంపు అంటే ఆ వాసన పడిపోయేంత కంపు. సో ఆమె ప్రవక్త గారి దగ్గరకు వచ్చింది. దేనికోసం అంటే ప్రార్థన చేసుకోవడానికి. అయ్యా, ఈ సిగరెట్ల యొక్క బానిసత్వం నుంచి నేను విడుదల పొందాలని అనుకుంటున్నా, కాబట్టి మీరు నాకు ప్రార్థన చేయండి అని చెప్పంటే ఆయన ప్రార్థన మీద ప్రార్థన ఉపవాసం కొంతకాలం. ఈ విధంగా రోజు మార్చి ప్రార్థన చేయటం, పోవటం, మళ్ళీ సిగరెట్లు తాగటం, మళ్ళీ రావడం. అయ్యా, నేను ఇంకా విడుదల పొందుకోలేదు, నా కోసం ప్రార్థన ఏం చెప్పనగానే ఇలా మరలా బాధతోటి, ఆ మీద ఆ ప్రేమతోటి ఆయన ఇంకా గట్టిగా ప్రార్థన చేయటం, మరలా వెళ్ళటం, మరలా సిగరెట్లు తాగటం, మళ్ళీ రావటం. ఈ తంతు జరుగుతూ ఉంది. జరుగుతున్న సమయంలో ప్రవక్తతో అమ్మా, నువ్వు దేవుడితో సీరియస్ గా ఉండు, ప్రార్థన చేస్తున్నాను నేను, నువ్వు దేవుని యొక్క మాటను నమ్మాలా, దేవుని యొక్క మాట మీద నువ్వు విశ్వాసం ఉంచు, దేవుడు నిన్ను విడుదల చేస్తాడు, ఆ సిగరెట్ నుంచి నీకు విడుదల చేస్తాడు, నీకు ఆ బానిసత్వం నుంచి నిన్ను విడిపిస్తాడు. దానికి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మాలా. ఏంటి ఆ వాక్యం? సిగరెట్లు తాగకూడదు, నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు, దేవుడు చెబుతున్నాడు, ఆ మాట నువ్వు నమ్ము అని చెప్పినప్పుడు ఆమె నమ్ముతున్నానండి అంటుంది. కానీ ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన చేస్తుంది, ఏనా ప్రార్థన చేస్తున్నాడు. కానీ మళ్ళీ తాగుతూ ఉంది. సో ఈ విధంగా జరుగుతూ ఉంది.
అంటే ఆమెలో ఏం లేదంటే సీరియస్నెస్ లేదు, హల్లెలూయా, విశ్వాసం లేదు, అంటే గట్టిగా ప్రయత్నం చేయట్లా. ఆమేన్. అయితే ఒకరోజు ఆమెకేదో బాగలేదు, నలతగా ఉంది, డాక్టర్ దగ్గర పోయింది. డాక్టర్ దగ్గర పోతే ఆయన అన్నాడు, పరీక్షలు చేసి, అమ్మా నువ్వు సిగరెట్లు తాగుతున్నావు కదా బాగా గట్టిగా, అవునండి, దానివల్ల నీకు క్యాన్సర్ వచ్చిందమ్మా అన్నాడు. ఇది ఫైనల్ స్టేజ్ లో ఉంది, నువ్వు కొన్ని రోజుల్లోనే చనిపోతావు, ఇంక నువ్వు రోజుల మనిషివే కానీ నువ్వు అయిపోయావమ్మా అన్నాడు. అంతే. అనగానే ఆ మాట ఎప్పుడైతే ఉన్నదో అప్పటి నుంచి సీరియస్ గా ప్రార్థన చేయడం ప్రారంభించింది. హల్లెలూయా. సో అప్పుడు నిజంగా బిజినెస్ లోకి వచ్చింది ఆమేన్. సో ఎప్పుడైతే అటువంటి సిచ్యువేషన్ వచ్చిందో, అటువంటి ఒత్తిడి వచ్చిందో, ఆ ఒత్తిడిలో ఆమె నిజంగా ప్రయత్నం చేస్తా ఉంది. ఆమేన్. మీరు చూడండి, ఎవరికైనా నేలలో పడ్డాడు అనుకో, లోతు తక్కువ ఉంది అనుకో, ఆమేన్, ఒరే ఈత కొట్టరా, ఈత నేర్చుకోవడానికి పోయాడు అనుకుందాం, ఈత నేర్చుకోవడానికి పోయాడు. ఆమేన్. సో పోయినోడు లోతు తక్కువ ఉంది కాబట్టి ఈత కొట్టరా అంటే వాడు ఏదో ట్రై చేస్తాడు కానీ వాడికి రాదు. ఆమేన్. అదే వాడిని తీసుకెళ్లి సముద్రంలో పడేయండి, ఆమేన్, లోతైన నదిలో పడేయండి, పడేస్తే అప్పుడు ప్రయత్నం చేస్తాడు, నిజంగా ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వాడు చేతులు అట్టుంటాడు, కాళ్ళు అట్టుంటాడు, ఎట్టగొట్ట ప్రయత్నం చేసి చివరికి బయటకు వస్తాడు. ఆమేన్. ఎందుకనంటే నీకు ఎప్పుడైతే ఒత్తిడి వస్తుందో, ఒత్తిడి వచ్చేంత వరకు నువ్వు సీరియస్ గా ప్రయత్నం చేయవు. నువ్వు సీరియస్ గా దేవుడికి ఎప్పుడైతే ఎంత దాకా అయితే ప్రార్థన చేయవో, నువ్వేదో అంటి ముట్టినట్టుగా, లేదంటే ఆకతాయితనంగా దేవుడి దగ్గరికి ప్రభువును క్షమించాను, నేను సిగరెట్ తాగుతున్నాను, నేను మందు అవుతున్నాను, నేను విడిపోయి ఎప్పటి వరకు అయితే నువ్వు మామూలుగా ప్రార్థన చేస్తావో, సీరియస్ గా ప్రార్థన చేయకుండా, అంతకాలం కూడా దేవుడు నీకు విడుదల. ఆమేన్. సో నువ్వు విడుదల పొందాలి అంటే నీవు సీరియస్ గా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలా. ఆమేన్. సో ఎప్పుడైతే ఆమెకు ఆ ఒత్తిడి వచ్చిందో, ఆమేన్, సో నీకు క్యాన్సర్ నువ్వు చనిపోతావు అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు నిజంగా ప్రార్థన చేయడం ప్రారంభించింది ఆమె. ఆమేన్. సో ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆమె నిజంగా దేవుడిని నమ్మడం ప్రారంభించింది. ఆమెకు నిజంగా విశ్వాసం వచ్చింది. అప్పుడు ఏమనంటే, అయ్యా నేను చనిపోయే స్థితిలో ఉన్నాను, నేను తాగడం వల్ల నాకు ఈ క్యాన్సర్ వచ్చింది. సో దీని నుంచి బయటపడే అవకాశం నాకు ఎవరి వల్ల కూడా కాదు, ప్రాణం గారి వల్ల కూడా కాదు, ఆమేన్, పాస్టర్ గారి వల్ల కాదు, ఆ సహోదరి వల్ల కాదు, ఈ సహోదరి వల్ల కాదు, ఈ భక్తి పనులు అయినా సరే వీళ్ళ వల్ల కాదు. ఇక ఎవరి వల్ల అవుతుంది అని అంటే కేవలం నీ వల్లే అవుతుంది. హల్లెలూయా. అంటే అప్పటిదాకా ఆమె ఎందుకు సీరియస్ గా ప్రార్థన చేయలేదంటే ఆమె విశ్వాసం ఎక్కడ పెట్టిందంటే మనుషుల మీద పెట్టింది. సో పాస్టర్ గారి మీద, లేదంటే ఇంకొక మంచిగా జీవించే సహోదరుల మీద ఆయన ప్రార్థన అయితే తగ్గిపోతుంది, ఏం ప్రార్థన తగ్గిపోతుంది అని చెప్పి మనుషుల మీద ఎంతకాలం అయితే ఆమె విశ్వాసం ఉంచిందో అంతకాలం కూడా ఆమె విడుదల పొందుకోలేదు. కానీ ఎప్పుడైతే క్యాన్సర్ అని తెలిసిందో ఇప్పుడు ఈ మనుషులందరూ కూడా ఏమి చేయలేరు. ఇప్పుడు కేవలం ఎవరు చేయగలంటే యేసుప్రభువు మాత్రమే చేయగలరు అని ఎప్పుడైతే నమ్మిందో ఆ నమ్మకాన్ని బట్టి ఆమెకి ఇప్పుడు విడుదల వచ్చింది. ఆమేన్. సో అప్పటి నుంచి ఆమెకి క్యాన్సర్ తగ్గిపోయింది. ఆమేన్. సో ఆ క్యాన్సర్ పోయిన తర్వాత ఆ సిగరెట్లు తాగటం అలవాటు కూడా ఆమె మానుకుంది. ఆమేన్. సో దీనంతటికి కారణం ఏంటంటే ఆమె యేసుక్రీస్తుని విశ్వసించింది, సీరియస్ గా విశ్వసించింది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఏం చేయాలంటే మనము దేవుని పట్ల సీరియస్ గా మనం ప్రార్థన చేయాలి. దేవుణ్ణి మనం చిత్తశుద్ధితో మన హృదయాంతరంతో నమ్మాలా. ఆమేన్. సో ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ఈ లోకం నుంచి మనకి విజయాన్ని ఇస్తుంది, ఈ లోకం నుంచి మనకి విడుదల దయచేస్తుంది. కేవలం విడుదలే కదండి, విజయాన్ని ఇస్తుందని ప్రవర్తున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి నీవు ఒకవేళ తాగుడైనటువంటి బానిసత్వంలో ఉన్నావా, వ్యభిచారమైనటువంటి బానిసత్వంలో ఉన్నావా, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సీరియస్ గా, నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మినప్పుడు, ఆమేన్, సో మనస్ఫూర్తిగా నీవు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు, నువ్వు విశ్వసించినప్పుడు ఆ విశ్వాసం ఏం చేస్తుంటే నీకు విజయాన్ని ఇస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి మొట్టమొదటిగా ఏముండాలంటే మనకి ఒక లక్ష్యం ఉండాలా. ఆమేన్. ఆ లక్ష్యం ఉన్నప్పుడు ఇటన్నిటి నుంచి కూడా మనము దూరం అవుతాం. ఆ లక్ష్యం మనకేం చేస్తుందంటే దేవుని మీద విశ్వాసాన్ని ఇస్తుంది. ఆ విశ్వాసం వల్ల మనం ఈ లోకం నుంచి విడుదల పొందుకుంటాం, ఈ లోకం మీద విజయం సాధిస్తామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం అందరం కూడా ఆ విధంగా గట్టి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. ఓటి విశ్వాసం కాదండి. ఆమేన్. జరుగుతో జరగదో, ఆమేన్, సో నేను విడుదల పొందుకుంటానో పొందుకోను,
అసలు ఈ అలవాటు పోతుందో అన్నట్టు నువ్వు సీరియస్ గా కాకుండా ఏదో ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా నువ్వు ప్రయత్నం చేసినంత కాలం దాని మీద నీకు విజయం అనేది రాదు. కానీ నువ్వు ఎప్పుడైతే సీరియస్ గా కూర్చుంటావు, నేను బ్రతికితే, నేను చస్తే నేను దాన్ని విడుదల పొందుకునే చావాలా, లేదనంటే దేవుడు రంగం మీదకి వచ్చి మాట్లాడాలా అన్న సీరియస్నెస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేవుడు రంగం మీదకి వస్తాడు. ఆమేన్. ఒక ఆయన ఉన్నాడు, ఆయన వెళ్తా గుర్రం మీద వెళ్తున్నాడంట. వెళ్తూ ఆయన పొలం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఆగి అక్కడ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమో ప్రార్థన చేస్తాడు తెలుసా? తండ్రి, నీవు నాకు పరిశుద్ధాత్మని ఇవ్వకపోతే, ఆమేన్, నీవు నాకు పరిశుద్ధాత్మని ఇవ్వకపోతే నువ్వు ఈ భూమి మీదకి తిరిగి వస్తావు కదా, అప్పుడు ఇక్కడే నా ఎముకలు వస్తావు అన్నాడు. ఆమేన్. అంటే అంత కృతనిశ్చయంతో, అంత గట్టిగా పట్టుదలతోటి ఆయన ఏం చేస్తాడంటే దేవుడికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. సో ఆ ప్రార్థన చేయడం వల్ల ఆయన ఆ పరిశుద్ధాత్మ పొందుకుని అక్కడి నుంచి వెళ్ళాడు. ఆమేన్. సో కాబట్టి మనకున్న అలవాట్ల నుంచి మనం విడుదల పొందాలంటే, ఈ లోకం నుంచి మనం విడుదల పొందాలంటే, ఈ లోకం మీద జయం సాధించాలి, విజయం సాధించాలంటే మనం కూడా చాలా సీరియస్ గా పట్టుదలతోటి మనం ప్రార్థన చేయాల్సింది. పట్టుదలతోటి ఆ విశ్వాసాన్ని మనం పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ఈ లోకం మనల్ని జయిస్తుంది, ఈ లోకం మీద విజయాన్ని ఇస్తుంది మనకని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీకు ఎంత విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని నువ్వు పట్టుకో. ఆమేన్. ఇప్పుడు మనకు అనవచ్చు కొంతమంది, అయ్యా నాకేదో గుడికి పోయేంత వరకు విశ్వాసం ఉంది కానీ ఆమేన్ ఈ తాగు నుంచి విడుదల పొందేంత విశ్వాసం నాకు లేదు. ఆమేన్. లేదంటే ఇంకో కార్యం చేయడానికి సరిపోయినంత విశ్వాసం నాకు లేదు, నాకున్నది కొద్ది విశ్వాసమే అని మీరు అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీకున్న ఆ కొద్ది విశ్వాసమే చాలా చెప్తా ఉంది. నీకున్న ఆ కొద్ది విశ్వాసము అది పెరగగలిగే అవకాశం ఉందని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. బైబిల్ ఏం చెప్తుంది? నీవు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు. హల్లెలూయా. ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, నీవు ఈ కొండను చూసి లేచి అవతల వెళ్ళిపో అని చెప్పంటే ఆ కొండ నీ మాట వింటుందని ప్రవక్తున్నాడు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. ఆమేన్. సో దానికి ఎంత విశ్వాసం కావాలి? కొద్ది విశ్వాసమే. కొద్ది విశ్వాసం అంత పెద్ద కొండ ఎట్ట పిగిలిస్తుందండి అని అంటే, దేవుని యొక్క వాక్యం ఇంకో చోట ఏం చెప్తుందనంటే, నీవు ఎప్పుడైతే ఆ ఆవగింజని, అది చాలా చిన్నది, దాన్ని తీసుకెళ్లి భూమిలో నాటుతావో, ఆమేన్, ఆ భూమిలో నాటిన తర్వాత అది మొలిచి పెద్దదై, అది ఎంత పెద్దదవుతుందంటే కూర మొక్కలన్నింటికంటే కూడా గొప్పదవుతుందంట. అది ఆకాశ పక్షులు సైతం గూడు కట్టుకునేంత పెద్దదవుతుందంట. అది ఏది? చిన్న ఆవగింజ. హల్లెలూయా. సో చిన్న ఆవగింజ అనేది విశ్వాసమైనది. నీ ఆవగింజ అంత విశ్వాసమైనది. దానిని క్రీస్తులో నువ్వు పెడితే, హల్లెలూయా, సో క్రీస్తులో నువ్వు పెడితే అదేం చేస్తాడంటే దేవుడు దాన్ని వృద్ధి చేస్తాడు. దాన్ని వృద్ధి చేసి మహావృక్షంలాగా దాన్ని వృద్ధి చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అనొచ్చు, నాకు గుడికి వెళ్ళడానికి సరిపోయే విశ్వాసం ఉంది కానీ, ఆమేన్, జ్వరం తగ్గడానికి సరిపోయే విశ్వాసం ఉంది కానీ, ఈ తాగుడు మానేసేంత విశ్వాసం నాకు లేదు, ఈ టీవీలు మానేసేంత విశ్వాసం నాకు లేదు, లేదంటే ఈ వ్యభిచారాన్ని మానేసేంత విశ్వాసం నాకు లేదు అని నువ్వు అనొచ్చు. చాలు, నువ్వు గుడికి పోయేంత విశ్వాసం కలిగి ఉన్నావా? గుడికి రా. హల్లెలూయా. సో చర్చికి ప్రతి ఆదివారం వెళ్ళు, వాక్యం వింటా ఉండు. ఆ వాక్యం వినటం వల్ల నీకేమవుతుందంటే నీ విశ్వాసం అనేది పెరుగుతుంది, దేవుడు పెంచుతాడు. ఆ విశ్వాసాన్ని పెంచడం వల్ల నీవు జ్వరం నుంచి విడుదల పొందుకునే విశ్వాసం వస్తుంది నీకు. ఆ తర్వాత ఆల్కహాల్ మందు మానేసేంత విశ్వాసం దేవుడు తీసుకొస్తాడు. ఆ తర్వాత వ్యభిచారాన్ని మానేసేంత దేవుడు ఆ విశ్వాసాన్ని పెంచుతాడు. ఎందుకంటే విశ్వాసం పెరగలుగుతుంది, దేవుడు విశ్వాసాన్ని పెంచుతాడు. హల్లెలూయా. సో కాబట్టి నువ్వు సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. నాకున్నది చిన్నదే అండి, నా విశ్వాసంలో ఎలాంటి పని జరగదని చెప్పండి అంటానికి అవసరం లేదు. ఆ ఉన్న చిన్న విశ్వాసాన్ని ఇస్తే దేవుళ్ళో పెట్టు. యేసుక్రీస్తులో పెట్టే విశ్వాసం. ఆమేన్. ఇంకా దేవుని యొక్క వాక్యం చెల్లుతున్నావు అంటే వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆమేన్. సో ప్రతిరోజు వాక్యం ధ్యానించు, ప్రతిరోజు వాక్యం విను. ఆ వాక్యం నీకు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. దాని ద్వారా ఈ లోకాన్ని నువ్వు జయిస్తావు. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము తాగుడికి బానిసగా ఉండాల్సిన అవసరం లేదు, వ్యభిచారానికి బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. ఆమేన్.
నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో విశ్వాసం ఉంచవలసినది. ఆ విశ్వాసమే మనకు విజయాన్ని ఇస్తుంది. ఆ విశ్వాసమే ఈ లోకాన్ని జయిస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఇంకా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందంటే నీకు వచ్చేటువంటి శ్రమలు, నీకు వచ్చేటువంటి ఆ శోధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీవు భరింపరాని వాటికంటే ఎక్కువగా నేను దేవుడు తీసుకున్నాడు. ఆమేన్. సో నువ్వు భరించగలిగేంత ఆ టెంప్టేషన్ వస్తుంది నీకు, నువ్వు భరించగలిగినటువంటి శోధన నీకు వస్తుంది తప్ప నువ్వు భరించలేనంత శోధన నీకు దేవుడు రప్పించడు. ఎందుకంటే ఆయన నమ్మకస్తుని మేము చెప్తా ఉంది. ఆమేన్. సో కాబట్టి ఈ సోదరి సోదరా, మనుషులకి సాధారణంగా మనుషులు కలిగే శోధన తప్ప వాటికి మించిన శోధన దేవుడు మీకు రానివ్వడే బైబిల్ వాగ్దానం చేస్తా ఉంది. ఆమేన్. కాబట్టి మనము ఒక పర్పస్ కలిగి ఉండాలి, మనం ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి. నేను దేవుని కోసం జీవించాలంటే లక్ష్యం నీకు ఉన్నప్పుడు ఆ లక్ష్యం నేను ఏం చేస్తుందంటే ఈ లోకం నుంచి విడుదల చేస్తుంది, ఈ లోకాన్ని జయించేలాగా చేస్తుంది. ఆమేన్. ఈరోజు మనం ఎందుకు బానిసలుగా ఉన్నాం? మనం ఎందుకు ఈ లోకానికి అడిక్ట్ అయిపోతున్నాం? మనం ఎందుకు ఆల్కహాల్కి, ఆ మందుకి బానిసలు అయిపోతా ఉన్నాం? ఏదైనా సిగరెట్లకు బానిసలు అవుతున్నాం, వ్యభిచారానికి బానిసలు అవుతున్నాం. ఎన్ని ఎందుకు అవుతున్నాయనంటే ఆ లక్ష్యం లేకపోవడం వల్ల, నీ గురించి నీకు ఒక అవగాహన లేకపోవడం వల్ల, ఏం చెయ్యాలో నీకు ఒక స్పష్టత లేకపోవడం వల్ల. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈ రోజు నుంచి మనం ఆ లక్ష్యాన్ని పెట్టుకుందాం. ఏంటి ఆ లక్ష్యం అంటే నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలా, యేసుక్రీస్తు నాలో జీవించాలా, జీవించేంత వరకు నేను లేవను, ఆ యేసుక్రీస్తు వచ్చి నాలో నివాసం చేసేంత వరకు నేను వదలను అని చెప్పి ఆ ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు ఏ విధంగా పోరాడాడు. ఆమేన్. ఆ విధంగా మనం పోరాడినప్పుడు, ఆ విధంగా దేవుని పట్ల విశ్వాసం ప్రదర్శించినప్పుడు ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మనకు విజయాన్ని ఇస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనకి ఆ విధంగా ఉన్నప్పుడు మీరు ఆ విజయాన్ని సాధిస్తారని, మనం ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ విజయాన్ని సాధిస్తారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి మనకు లోకం మీద విజయాన్ని ఇచ్చేది ఏంటంటే మన యొక్క విశ్వాసమైనది. ఆమేన్. ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. అలాగే వ్యభిచారం అనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. వ్యభిచారం అనేది కేవలం ఇతరులకు మాత్రమే కాదు, అది నీకు కూడా హాని చేస్తుంది బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. వ్యభిచారం వల్ల ఏంటంట అన్ని పాపాలు కూడా ఎలా ఉన్నాయంట, అది బయట ఉన్నాయి, కానీ వ్యభిచారం అనేది ఆమేన్ ప్రావర్బ్స్ సామెతలో 6వ అధ్యాయం 32వ వచనం వస్తుంది. సామెతలు 6వ అధ్యాయము 32వ వచనం. జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు. ఆమేన్. సో వ్యభిచారం చేసేవాడికి బుద్ధి లేదంట, తెలివి లేనివాడే వ్యభిచారం చేస్తాడు. ఆ కార్యం చేయవాడు స్వరాశ్రమును కోరువాడే. ఆమేన్. సో జాగ్రత్తం చేసేవాడు తనకు తానే నష్టం చేసుకుంటాడంట. వీళ్ళు ఏదైనా కూడా వేరే వాళ్ళు నాశనం చేస్తే కానీ జాగ్రత్తం అనేది తన తాను నాశనం చేస్తుంది. ఆమేన్. అంతేకాదు కుటుంబాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్తం అనేది, వ్యభిచారం అనేది సమాజాన్ని నాశనం చేస్తుంది. ఆమేన్. సో కాబట్టి ఆ అటువంటి జాగ్రత్వాన్ని దేవుడు వద్దని అంటున్నాడు. సో 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, మీరు వ్యభిచారము చేయవద్దు, వ్యభిచరించవద్దని ఒక ఆజ్ఞ ఉన్నది. సో కాబట్టి వ్యభిచారాన్ని దేవుడు తీవ్రంగా ఎంచుతున్నాడు. అది పాపమైనది. కాబట్టి ఆ వ్యభిచారం నుంచి మనము దూరంగా ఉండాలంటే, దాని నుంచి కూడా విడుదల పొందాలి, దాని మీద విజయం సాధించాలంటే మనము దేవుని మాటను నమ్మాలా. హల్లెలూయా. సో వ్యభిచరించకూడదు అన్న మాటను నమ్మాలా. నమ్మినప్పుడే నీకు అది విడుదల వస్తుంది. ఆమేన్. అలాగే నేను మద్యం తాగకూడదు అన్నటువంటి దేవుని మాటను నమ్మాలా. నమ్మినప్పుడే నీకు విడుదల వస్తుంది, దాని మీద నీకు విజయం వస్తుంది. కాబట్టి ఇక్కడ కీ ఏంటంటే మనము విశ్వాసం ఉంచాలా, దేవుని మాటను మనం నమ్మాలా. నమ్మినప్పుడు అది మనకి విడుదల దయచేస్తుందని, విడుదల కలుగజేస్తుందని, విజయాన్ని ఇస్తుందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా,
మనము ఈ లోకాన్ని జయించాలనంటే మనం విశ్వసించాలా, దేవుడిని నమ్మాలి. నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. సో మనము ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి, ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. మనం లక్ష్యం ఎక్కడ పెట్టాలంటే ఉన్నతమైన వాటి మీద పెట్టాలా, పరలోకంలో ఉన్న వాటి మీద మనం లక్ష్యం ఉంచినప్పుడు ఆ లక్ష్యం మనం ఏం చేస్తుంటే ఈ లోకం నుంచి కూడా దూరంగా ఉంచుతుంది. ఆమేన్. సో ఆ పడవ ఏ విధంగా ఆ వడ్రంగి వారి చేతిలోకి వెళ్ళడానికి ఇష్టపడిందో, ఆ వడ్రంగి వారి చేతికి లోబడిందో, ఆ చిత్తానికి లోబడిందో, సో దానివల్ల ఏమైందంటే ఆ పడవ ఎక్కడ కూడా చిక్కుకోకుండా, లోకంలో చిక్కుకోకుండా, చెత్తలో చిక్కుకోకుండా ఏ విధంగా గమ్యాన్ని చేరిందో ఆ విధంగా నీవు నేను కూడా యేసుక్రీస్తు అనేటువంటి ఆ వడ్రంగి వారి చేతికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మన జీవితాన్ని చెక్కుతాడు. ఆమేన్. సో మనల్ని సరి చేస్తాడు. సో మనల్ని సరి చేసి మనల్ని గమ్యానికి చేరుస్తాడు, ఆ పరలోకానికి మనల్ని చేరుస్తాడు. కాబట్టి ఈ విషయం మనం గమనిద్దాం, దేవుని యొక్క వాక్యం పట్ల విశ్వాసం ఉంచుదాం, ఆ విశ్వాసంతో లోకాన్ని జయిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక, మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా ఆశ్రయించును గాక.